కర్నూలు ఉల్లి రైతులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేటు లేక నష్టపోయిన ఉల్లి రైతుకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని నిర్ణయించింది. దాదాపు 30,000 మంది ఉల్లి రైతులకు లబ్ధి చేకూరినట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, కర్నూలు ఉల్లి రైతుల కష్టాల పట్ల రాష్ట్ర సర్కార్ స్పందించింది. నష్టపోయిన లేదా ఉల్లి రైతుకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున సాయం అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఉల్లి రైతులు ఏమంటున్నారు? రాధిక, కర్నూలు జిల్లా ఉల్లి రైతే పండించే రైతు కంట కన్నీరు పెడుతున్న పరిస్థితి. గత కొంతకాలంగా రోజు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన ఉల్లి భారీ స్థాయిలో కర్నూలు మార్కెట్కు పోటెత్తింది. అయితే కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చేయడంతో ఇటీవల కాలంలో దాదాపు 1,200 రూపాయలు మద్దతు ధరను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అది కూడా గిట్టుబాటు కాదంటూ వరుసగా రైతులు ఆందోళన చేసుకోవడం, ఆత్మహత్య యత్నాలకు పాల్పడడంతో రాష్ట్ర సర్కారులో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక హెక్టార్కు దాదాపుగా 50,000 రూపాయలు రైతులకు అందిస్తామంటూ, ఎకరాకు 10,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తామంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రైతులు ఏమనుకుంటున్నారో రైతులతో మాట్లాడదాం. ఏదైనా చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఉల్లి పరిస్థితి ఎలా ఉంది? అయితే కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏదైనా ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి ఘోరంగా ఉంది. ఏం చెప్తా, ఊగే వచ్చి ఊగే ఉంటారు. కర్నూలు ఉల్లి రైతులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నష్టపోయిన ఉల్లి రైతుకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని సర్కార్ నిర్ణయించింది. దాదాపు 30,000 మంది ఉల్లి రైతులకు ప్రభుత్వ సహకారం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉల్లి రైతులు. కేజీ 50 పైసలు కూడా పలకడం లేదంటూ పెట్టుబడి కూడా రావడం లేదని ఆందోళన చెందారు. కర్నూలు మార్కెట్ యార్డ్కు భారీగా ఉల్లి పోటెత్తడంతో షెడ్లలో ఎటు చూసిన ఉల్లి బస్తాలు గుట్టలుగా దర్శనమిచ్చాయి. ఉల్లి లోడ్తో వచ్చిన వాహనాలు గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. అయితే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదంటూ ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి బస్తాలను హోటల్స్ కు, హాస్టళ్లకు, పీడీఎస్ సెంటర్లు, రైతు బజార్లకు సప్లై చేసినా లాభం అయితే రాలేదు. అయితే మరోవైపు మార్కెట్లో భారీగా ఉల్లి బస్తాలు పేరుకుపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు జాయింట్ కలెక్టర్. రేపు కర్నూలు మార్కెట్ యార్డ్లో 45 కేజీల ఉల్లి బస్తాలు 100 రూపాయలకే విక్రయించబడును అంటూ ప్రకటించారు. నిన్న మొన్న సెలవు కావడంతో మార్కెట్లో భారీగా ఉల్లి పేరుకుపోయింది. దీంతో కర్నూలుతో పాటు ఎమ్మిగనూరులో కూడా ఉల్లి విక్రయాలు చేపడుతోంది ఏపీ మార్కెట్. అయితే జాయింట్ కలెక్టర్ ప్రకటనతోనైనా మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గుతాయా చూడాలి. ఎట్టకేలకు ఉల్లి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. రేటు లేక ఉల్లి రైతులు నష్టపోయారు. అయితే నష్టపోయిన ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని సర్కార్ నిర్ణయించింది. దాదాపు 30,000 మంది ఉల్లి రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. అయితే మార్కెట్లో మాత్రం ఉల్లికి గిట్టుబాటు ధర లేదు. దీని పట్ల తీవ్రంగా ఉల్లి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ 50 పైసలు కూడా పలకడం లేదని, పెట్టుబడి కూడా వాళ్ళకి తిరిగి రాని పరిస్థితి ఉంది. వీళ్ళు ఆవేదన చెందుతున్నారు ఉల్లి రైతులు. అయితే కర్నూలు మార్కెట్ యార్డ్కు భారీగా ఉల్లి పోటెత్తింది. షెడ్లలో ఎటు చూసినా ఉల్లి బస్తాలే గుట్టలుగా కనిపిస్తున్నాయి.